బేబీ పొటాటో పాలకూరతో ఎప్పుడైనా మీరు కాంబినేషన్ చూసారా? పాలక్ పన్నీర్ లాగానే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్ రెసిపీ. దీన్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. వెల్కమ్ టు ప్రసాద్స్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఇక్కడ ఒక 2 పాలకూర కట్టలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని మరుగుతున్న నీటిలో దీన్ని వేశాను. దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఈ నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా రుచి కోసం ఉప్పు వేస్తున్నాను. కలరు టెక్చర్ పోకుండా ఉండడం కోసం ఒక టీ స్పూను పంచదార కూడా వేసానండి. వీటన్నిటిని కలిపేసుకుని కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందాము. పాలకూర దాదాపు ఉడికింది. దీన్ని తీసుకుని చల్లటి నీళ్ళల్లో వేసుకుని చల్లార్చుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర రంగు పోదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. బేబీ పొటాటోస్ అన్నిటిని ముందే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. దీనిపైన చెక్కంతా కూడా తీసేసుకుని ఈ నీళ్ళల్లో వేసుకుందాం. ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఈ చిన్న బంగాళాదుంపలు రంగు మారవు, చాలా ఫ్రెష్గా కలర్ పోకుండా చాలా బాగుంటాయి. వీటన్నిటిని కూడా నేను పీల్ చేసేసి ఈ నీళ్ళల్లో వేసేసాను. ఉడికించి పక్కన పెట్టుకున్న పాలకూర పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కగానే ఇందులో మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదా బేబీ పొటాటోస్ అన్నిటిని కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల బేబీ పొటాటోస్ అన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. పైపెచ్చు ఈ పాలకూరలో కూడా ఇవి ఉడికిన తర్వాత అద్భుతమైన రుచినిస్తాయండి. అంత బాగుంటుంది. పన్నీరు టేస్ట్ కంటే కూడా ఈ బంగాళాదుంపల టేస్ట్ అద్రిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఈ కడాయిలోనే ఒక టేబుల్ స్పూను వెన్న వేస్తున్నాను. ఈ వెన్న కూడా కరిగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు వేస్తున్నాను. ఒక అర టీ స్పూను షాజీరా, అర టీ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ మూడిటితోనే దీనికి తాలింపు పెడుతున్నాను. చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఈ పాలక్ పొటాటోకి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం రంగు మారే వరకు వేయించుకుందాము. ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నటి చీలికల్లాగా చేసుకుని వీటిని కూడా ఈ నూనెలో వేసి వేయిస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నటి ముక్కల్లాగా చేసుకుని వాటిని కూడా ఈ నూనెలో వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. చిటికెడు పసుపు వేస్తున్నాను. టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. చూసుకుని వేసుకోండి. ఇంతకుముందు పాలకూరలో కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి, 1.5 టీ స్పూను కారం వేస్తున్నాను. అర టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. మనం టమాటాలకు బదులుగా 1.5 టేబుల్ స్పూను టమాటా పౌడర్ వేస్తున్నాను. ఈ టమాటా పౌడరు తయారీ లింక్ని కూడా మీకు ఇస్తున్నాను, చూసుకుని వేసుకోండి. టమాటాలు రేటు తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. వీటిని కూరల్లో వేసుకున్నా కూడా తరకలు కూడా మనకు రావు. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. కమ్మటి వాసన వస్తుంది ఇలా వేగేటప్పుడు. ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జారుని కూడా తొలిపేసుకుని నీళ్లు పోసుకోవాలి. మనకి కూర కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ని కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. అలా ఉడికేటప్పుడు ఇందులో ఉన్న ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పొటాటోస్కి పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అద్భుతమైన ఈ కర్రీ చూడండి ఎంత బాగుందో. నూనె ఇట్లా పైకి తేలితే కూర దాదాపు అయిపోయినట్టేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలక్ పొటాటోలో ఒక పావు టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం 1 నిమిషం పాటు ఉంచుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ కూడా ఈ బేబీ పొటాటోస్కి పడతాయి. ఇలా మనం చెక్ చేసుకుంటే ఉడికింది లేనిది తెలుస్తుంది.
2 నిమిషాల పాటు మూత పెడుతున్నానండి. అప్పుడే ఈ మసాలా ఫ్లేవరు వీటికి బాగా పడుతుంది. మూత కూడా తీసి చూసేసాను. ఆలు అంతా కూడా బాగా సాఫ్ట్‌గా అయిపోయి బాగా ఉడికేసాయి. ఇక ఇప్పుడు మనం స్టవ్‌ని కూడా ఆపేస్తున్నాను. ఈ స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని రసం పిండుకుందామండి. ఈ నిమ్మరసం అందుబాటులో లేకపోతే మీరు ఆమ్చూరైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చింతపండు రసాన్నైనా పిండుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ కూరని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అద్భుతమైన పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకేనే కాదండి, పులావ్కి మంచి కాంబినేషన్. అలాగే చపాతీ, రోటీ, పుల్కా, పూరీకి కూడా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన ఈ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతూ ఉంటాయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.